జర్నలిస్ట్ జాఫర్కి పొలిటీషియన్స్తో సీరియస్ ఇంటర్వ్యూస్ చేసి బోర్ కొట్టిందో ఏమో కాస్త రిఫ్రెష్మెంట్ కావాలని కోరుకున్నారు. జీవితం అన్న తర్వాత కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని భావించారు. అందుకే మంచు విష్ణును ఆ మధ్య ఇంటర్వ్యూ చేశారు. జాఫర్ గారి ఎక్స్పెక్టేషన్స్కు మంచు విష్ణు ఎంత మాత్రం తగ్గలేదు. ఆయనకు కావలసిన ఎంటర్టైన్మెంట్ను అందించి ఇంటర్వ్యూని ముగించారు. ఆ ఇంటర్వ్యూలో జాఫర్ గారు మంచు విష్ణును కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. అందులో ఒక ప్రశ్న, మీరు నారా లోకేష్ గారిని చీకట్లో ఒక స్టార్ హోటల్లో కలిసేరట కదా, కలిసి ఏం చేశారు అని ప్రశ్నించారు. దానికి మంచు విష్ణు మాట్లాడుతూ తాను లోకేష్ను కలవలేదన్నట్లుగా సమాధానాన్ని దాటవేశారు. జాఫర్ గారు మంచు విష్ణును మరో మంచి ప్రశ్న కూడా అడిగారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారిని మీరు ఆ మధ్య కలిశారంట కదా, ఎందుకు అని అడిగారు. దానికి మంచు విష్ణు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావజాలం నా భావజాలం ఒకటే అంటూ ఏవేవో కహానీలు చెప్పారు. కానీ అసలు విషయం వేరే అంటూ ఒక గాసిప్ ప్రచారంలో ఉంది. కన్నప్పని నువ్వు కంపు చేశావంటే నీ పని ఉంటుంది మరి అని మోహన్ భగవత్ గారు మంచు విష్ణుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా అప్పట్లో గాసిప్స్ రాజ్యమేలాయి. అవును మరి, అసలే హిందూ భావజాలం నేపథ్యంలో వస్తున్న సినిమా ఏమైనా తేడా కొడితే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల చేతిలో ఫిల్మ్ యూనిట్కి ఉంటుంది మరి.